నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ అనలిస్ట్ అండ్ ప్రాపర్టీ ఎక్స్పర్ట్, ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ ఆర్యన్ గారు మనతో పాటు ఉన్నారు. వీరికి దాదాపుగా 15 సంవత్సరాలకు పైగా ఓపెన్ ప్లాట్స్‌లోని అనుభవం కలిగి 10,000 మందికి పైగా ఇన్వెస్టర్లకు వారి సేవలను అందించి, అలాగే 250 కోట్లకు పైగా ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియోను నిర్వహించినటువంటి అనుభవం కలవారు. సో, ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఆ ఇన్వెస్ట్‌మెంట్ ఎందులో చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఇటువంటి విషయాలన్నీ కూడా వారి నుంచి మనం ఆ సజెషన్ అడిగి తెలుసుకుందాం. నమస్తే ఆర్యన్ గారు. నమస్తే అండి. ఆర్యన్ గారు, ప్రెజెంట్ రియల్ ఎస్టేట్‌లోని ఎవరైనా సరే రియల్ ఎస్టేట్‌లోని ఇన్వెస్ట్ చేస్తే వచ్చినంత లాభం వేరే ఎక్కడ కూడా రాదు అని అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆ క్లారిటీ అయితే ప్రెజెంట్ ఉంది. ట్రూ అండి. అయితే రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే ప్రెజెంట్ అందరికి ఉన్నటువంటి డౌట్, ఓపెన్ ప్లాట్స్‌లో ఇన్వెస్ట్ చేయాలా? లేకపోతే ఫ్లాట్స్ కొనుక్కోవాలా? లేదనంటే ఇప్పుడు విల్లా కల్చర్ కూడా బాగా పెరుగుతుంది. సో, విల్లా అవును. మీద ఇన్వెస్ట్ చేయొచ్చా? ఎలా చేస్తే మనం లాభం పొందొచ్చు? సో, ఇప్పుడు బయట కంట్రీస్‌లోని అందరూ సెటిల్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్స్ చేస్తూ ఉంటారు. ట్రూ. అలాంటి వారికి కూడా మీరిచ్చే సజెషన్ ఏంటి? సో, ఇది చాలా మందికి డౌట్ ఉన్న క్వెషన్ అండి. అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అంటే కొంతమంది ఫ్రెండ్స్ ప్లాట్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటారు. కొంతమందేమో ఇల్లు ఖచ్చితంగా ఉండాలంటారు. విల్లా ఉంటే గానీ అంటే ఇల్లులు ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చేసినాయి. హ్మ్. అందరూ ఒకే చోట ఉన్నప్పుడు అంతంత పెద్ద ఫ్లోర్స్‌లో ఉండడం ఎందుకు? మంచిగా నీకంటూ ఒక విల్లా ఉంటే బావుండనిపిస్తుంది. యెస్. సో, ఇలాంటి వాటికి నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఎవరైనా సరే ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ స్టార్టింగ్ అనేది ఓపెన్ ప్లాట్స్‌తో చేయాలి. హ్మ్. అంటే ఎందుకు అంటున్నానంటే, ఫస్ట్ ఇల్లు కొనుక్కున్నామనుకోండి. అది మినిమమ్ ఇక్కడ ఇల్లు కొనాలి అంటే, ఏదైనా ఫ్లాట్ కొనాలంటే 1,50,00,000 నుంచి 2,00,00,000 పెట్టాలి. హ్మ్. సో, మనకున్న అరకొర జీతాలతో ఈఎంఐలు కట్టుకుంటూ 20, 25 సంవత్సరాల బడిని నెత్తి మీద యేసుకొని ముందుకెళ్ళడం కంటే కూడా, నేనిచ్చే సజెషన్ ఏంటంటే, కొన్ని రోజులు రెంటల్‌లోనే ఉండి, ఒకటో రెండో ఓపెన్ ప్లాట్స్ కొనుక్కొని, పిల్లల భవిష్యత్తుకి లేదంటే రిటైర్మెంట్ గానీ, ఏదైనా ఒక ప్లాన్‌తో ఒక 5-10 ఇయర్స్ ప్లాన్‌తో ఓపెన్ ప్లాట్స్ కొనిపెట్టుకుంటే చాలా మంచిది. ఓకే. లేదు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళని పేరెంట్స్ దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి సోషల్ అందరూ కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేసేదేంటంటే పెళ్ళైతే ఒక ఇల్లుండాలి. పెళ్లి అవ్వకపోయినా ఒక ఇల్లుండాలి. సో, ఇల్లు అనేది ఎలా చేశారంటే ఒక సెంటిమెంట్ చేసేసారు. హ్మ్. ఇల్లుంటే ఫస్ట్ ఇల్లు కొనుక్కున్న తర్వాత పెళ్లి చేసుకోవాలని కూడా అందరూ ఇప్పుడు ఇప్పుడైతే అదే ట్రెండ్ యాహ్! నడుస్తుంది. ఫస్ట్ ఇల్లుంటే తొందరగా పెళ్లవుతుంది మీకన్నట్టు. సో, ఈ ట్రెండ్ ఎందుకు కల్చరొచ్చిందంటే, ఈ ట్రెండ్ వల్ల లాభం ఎవరికి అంటే, ఒకటి బ్యాంక్స్‌కి. ఎందుకంటే లోన్స్ మీరు 20 సంవత్సరాల పాటు వాళ్ళ కస్టమర్ అవుతారు. 20-20 సంవత్సరాల వరకు. 2 ఎలాగూ గవర్నమెంట్‌కి బెనిఫిట్ ఎలాగే ఉంటుంది. సో, ఇక్కడేంటి అంటే మనం ఆలోచించాల్సింది 20, 25 సంవత్సరాలు లాక్ అయిపోయి వేరే ఇన్వెస్ట్‌మెంట్ ఏది చేయలేరు. నేను గ్యారంటీ చెప్తున్నాను. నేను ఒక 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో చాలా మందిని చూసిన తర్వాత, ఇంటిలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎందులోని ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులుండవు వాళ్ళ దగ్గర. హ్మ్. బికాజ్ ఆఫ్ హ్మ్. ఎందుకు అంటే అన్‌సర్టెనిటీలో ఉన్నాం. ఏదైనా జాబ్ పోతే ఈఎంఐ కట్టాలంటే కష్టం అవుతది. అదే ఓపెన్ ప్లాట్ ఉందనుకోండి, రేపొద్దున ఎక్కువగో, తక్కువగో కొంచెం అమ్మేసైనా సరే మనం సెటిల్ అవ్వచ్చు. హ్మ్. అంటే ఓపెన్ ప్లాట్‌కొచ్చేటప్పటికి ఒకేసారి లంప్ అమౌంట్ అంతా కూడా కట్టేయాల్సొస్తుంది కదా! అక్కడ లోన్స్ ఓపెన్ ప్లాట్స్‌కి రావు అనే ఆలోచనతో కూడా చాలామంది ఇంటి వైపుకి మొగ్గు చూపించొచ్చు కదా! ఆ! మీరన్న పాయింట్స్‌లో కొన్ని చెప్తాను. ఓపెన్ ప్లాట్స్ మీద జనాలు ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ ఎందుకు చేస్తారంటే లో టికెట్ అంటాం దాన్ని. అంటే 8,00,000 నుంచి 10,00,000 నుంచి 15-20,00,000లో కూడా చేయొచ్చు. అంటే ఓకే. అపార్ట్మెంట్స్ లాగా 1,00,00,000, 2,00,00,000 అవసరం లేదు దీనికి. అయితే దీనికి కూడా హెచ్ఎండిఏ, డీటీసీపీ అయితే ప్రాజెక్ట్స్‌కి ఖచ్చితంగా లోన్స్ వస్తాయి. కొన్ని ఫార్మ్ ల్యాండ్స్‌కి అయితే లోన్స్ రావు. ఖచ్చితంగా ఫార్మ్ ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్‌కి లోన్స్ రాదు. హ్మ్. అదే అప్రూవల్ లేఅవుట్ అయితే లోన్స్ వస్తాయి దీనికి కూడా. ఓకే. అయితే కొంచెం దూరంగా వెళ్లి ఇన్వెస్ట్ చేయాలి. సో, జనాల యొక్క మైండ్‌సెట్ ఎలా ఉందంటే, సిటీలో మంచి రోడ్లు, చుట్టుపక్కల షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఫుడ్ కోర్ట్‌లు ఇలా ఉంటే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. బట్ ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలంటే మినిమమ్ 2,00,000 నుంచి 3,00,000 రూపాయలు కావాలి స్క్వేర్ యార్డ్‌కి. అందుకే కొంచెం దూరంగా వెళ్లి ఇన్వెస్ట్ చేస్తే 7,000, 8,000, 10,000, 15,000కి వస్తది. హ్మ్. అయితే మీరు ఇంతకు ముందు అడిగారు. అపార్ట్‌మెంట్‌లు ఎలాంటి వాళ్ళకి ఉపయోగపడతాయి? లేదంటే అంటే నేను చెప్పినట్టు ఓన్లీ అపార్ట్‌మెంట్‌లు కాకుండా ప్లాట్స్‌లోనే ఇన్వెస్ట్ చేయమని నా ఉద్దేశ్యం కాదు. హ్మ్. ఒక ఇల్లు ఉండాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే, 1, 2 ఓపెన్ ప్లాట్స్ కొన్న తర్వాత, హ్మ్. మిగతా డబ్బుని సేవ్ చేసుకొని ఒక ఇల్లు కొనుక్కోవచ్చు. హ్మ్. ఇల్లు కొనుక్కునేటప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి. విల్లా కొనాలా? ఫ్లాట్ కొనాలా? నా ఉద్దేశం ప్రకారం 3 టైప్స్ ఉంటాయండి. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్, మల్టీ రైజ్ అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్. హ్మ్. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్‌లోని ఎవరు ఉండొచ్చు అంటే, చాలా తక్కువ బడ్జెట్‌లో ఇల్లు కావాలి. అంటే ఇప్పుడు హైదరాబాద్‌లో బిలో 1,00,00,000లో ఎవరైనా ఇల్లులు చూస్తున్నారు. క్యాష్ ఉంది. కొనేసుకోవాలనుకున్నప్పుడు స్టాండ్ అలోన్‌లో కొనుక్కోవచ్చు. కానీ స్టాండ్ అలోన్‌లో కొనుక్కున్నప్పుడు ఇబ్బందులేంటంటే, పిల్లల చదువేమో హై గ్రేడ్‌లో ఉంటుంది. వీళ్ళకి ఒక ప్లే గ్రౌండ్ ఉండదు, పార్క్ ఉండదు, ఒక కామన్ ఎమ్యూనిటీస్ ఉండవు, స్విమ్మింగ్ పూల్స్ ఉండవు. వీళ్ళ ఫ్రెండ్స్ ఏమో స్విమ్మింగ్ పూల్స్ ఉన్న కమ్యూనిటీస్‌లో ఉండడం. ఇలాంటి ఇష్యూస్‌తో ఏంటంటే, గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్ళడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. బట్ గేటెడ్ కమ్యూనిటీలో నాకు ప్లస్ పాయింట్ ఏంటి అంటే సెక్యూరిటీ ఉంటుంది. యెస్. పిల్లలకి సెక్యూరిటీ ఉంటుంది, ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉంటుంది. లేట్ అయినా ఇబ్బంది లేదు.
వేరే వాళ్ళు ఎవరు బయట నుంచి రారు కాబట్టి నేనేంటంటే గేటెడ్ కమ్యూనిటీస్ అపార్ట్మెంట్లో ఓకే అని చెప్తాను. Hmm. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే కానీ ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్కే ఎక్కువైపోతుంది Yes, గేటెడ్ కమ్యూనిటీ. ఖచ్చితంగా మీరన్నట్టు ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్కే చాలా డబ్బు మనం తగిలేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే పెద్దోళ్ళు ఉన్నారనుకోండి మనతో పాటు పేరెంట్స్ ఉన్నారనుకో వాళ్ళు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారు. అంటే ఇన్సైడ్ ఒక హాస్పిటల్ సంబంధించి ఉంటుంది, లేదంటే ఒక షాపింగ్ చిన్న అంటే రత్నదీప్ లాంటివి అవి ఉంటున్నాయి ఇప్పుడు ఈ మధ్య. సో అన్ని ఫెసిలిటీస్ ఒకే చోట ఉంటున్నాయి కాబట్టి హస్బెండ్ వైఫ్ జాబ్ చేసినా కూడా కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారు. విల్లా ఎలాంటి వాళ్ళకి అంటే విల్లాలో మెయింటెనెన్స్ ఎక్కువ. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో కామన్ మెయింటెనెన్స్, మీ వాటర్ కానీ ఇవన్నీ కూడా. విల్లాస్లోకి వచ్చేసరికి మెయింటెనెన్స్ ఎక్కువ. ఓకే, దానికి కావాల్సినటువంటి సెక్యూరిటీ, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ తీసుకోవాల్సి వస్తుంది. గేటెడ్ కమ్యూనిటీస్ విల్లాస్ అయినా కూడా మెయింటెనెన్స్ అనేది సెపరేట్గా ఉంటుంది. అండ్ లోన్లీ ఫీలింగ్ ఉంటుంది కొంచెం. అంటే బయటకు అందరూ వెళ్ళిపోతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళు లోన్లీ ఫీల్ అవుతారు. కాబట్టి డబ్బు ఉంది అని విల్లా కొనుక్కోవడం కంటే కూడా అవసరం ఉందా లేదా చూడాలి. అంటే ఇప్పుడు ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, సెటిల్ అయిపోయిన వాళ్ళు కావచ్చు, వీళ్ళు విల్లాస్లో ఉంటే ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మార్నింగ్ వెళ్ళిపోతారు, వీళ్ళు జాబ్ ఏదైతే బిజినెస్ వర్క్ చూసుకుంటారు, మళ్ళీ ఈవినింగ్ వరకు ఉండరు. ప్లస్ పీస్ఫుల్ లైఫ్ కావాలి వీళ్ళకి, ఎవరితో డిస్టర్బెన్స్ లేకుండా. అలాంటి రేంజ్లో మనం విల్లా కొనాలి. అంటే విల్లా ఎప్పుడు కొనాలో తెలిసి ఉండాలి, ప్లాట్ ఎప్పుడు కొనాలో తెలిసి ఉండాలి, ఫ్లాట్ ఎప్పుడు కొనాలో తెలిసి ఉండాలి. మన ఇన్కమ్ రేంజ్ని బట్టి ఈ 3 తీసుకోవాలి. అండ్ So, వన్ మోర్ డాట్ yes. నాకు ఇక్కడ. Yeah. సో ఇప్పుడు మీరు స్టాండర్డ్ అపార్ట్మెంట్స్ అండ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ గురించి మాట్లాడుతుండేటప్పుడు అందరూ ఇక్కడ పాయింట్అవుట్ చేసేది ఏముంటుందంటే స్టాండర్డ్ అపార్ట్మెంట్స్లో ఏంటంటే మీకు పర్ ఫ్లాట్కి Yes. స్క్వేర్ యార్డ్స్ అనేది ఎంతో కొంత మనకి Yes, UDS తక్కువ అంటారు. మంది- UDS కొంచెం ఎక్కువ UDS వస్తుంది. ఎక్కువ వస్తుంది. Yes, correct. వెరాజ్ మన గేటెడ్ కమ్యూనిటీకి వచ్చేటప్పటికి అందరూ కూడా ఇప్పుడు హైరైజ్ బిల్డింగ్స్ వచ్చేసాయి, అందులో మనకి ఎంత వస్తుంది? చాలా తక్కువ వస్తుంది. So, అయితే మీకు రీసేల్ కూడా అలానే ఉంటుంది. అంటే గేటెడ్ కమ్యూనిటీలో సేల్ చేసేటప్పుడు ఏమో ఎక్కువ వస్తుంది మనకి. అదే నార్మల్ అపార్ట్మెంట్లో సేల్ చేసేటప్పుడు తక్కువ వస్తుంది. తక్కువ ఉంటుందా? అంటే ఇంకా అపార్ట్మెంట్స్లో పెద్ద కమ్యూనిటీస్లోకి వెళ్ళినప్పుడు చూడాల్సింది యూడిఎస్ కాదు. ఎందుకంటే అది ఎందుకు మనం యూజ్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ 100 యూడిఎస్ వచ్చింది, మీరు ఏం చేయలేరు. ఎందుకంటే 3000 ఫ్యామిలీస్ ఉంటాయి. దానికి మన పేరుతో ఒక ఇంత యూడిఎస్ ఉంది అనే కానీ ఏం చేయలేం. ఏం అదే చేయలేం. మీరు విల్లా అనుకోండి, అట్లీస్ట్ మీరు ముందు ప్లేస్ని మీరు కామన్ ప్లేస్లన్నీ మీరు వాడుకోవచ్చు. అంటే మీకంటూ ఒక స్పేస్ ఉంటుంది. ఒక 300 గజాలు విల్లా ఉందనుకున్నాం, ఒక 150లోనో 200లోనో కన్స్ట్రక్షన్ అయితే రిమైనింగ్ అంతా మీకు వరకు మాత్రమే పర్సనల్ స్పేస్ అది. కానీ Right. అపార్ట్మెంట్లో అందరికీ కలిపి ఉంటుంది. Hmm. సో నేను మీ ఛానల్ ద్వారా జనాలకి ఇవ్వాలనుకుంటుంది ఏంటంటే ఇన్వెస్టర్లకి చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. కష్టపడి ఎర్న్ చేసుకున్న డబ్బుని ఎవరో ఫ్రెండ్ కొన్నాడు ఇల్లు అని చెప్పి కొనేయద్దు. ఓకే, లేదా పేరెంట్స్ గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని బట్టి ఇల్లు కొనేయకండి. ఫస్ట్ మీ సేవింగ్స్తో 1 కానీ 2 కానీ ప్లాట్లు కొనుక్కోవాలి. ప్లాట్లు కొనుక్కుని 5 నుంచి 10 సంవత్సరాలు వదిలేస్తే ప్లాట్లు కొని మాత్రమే కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ విల్లాల మీద వీటి మీద ఇన్వెస్ట్ చేసి కోటీశ్వర్లు అయిన వాళ్ళు చాలా తక్కువ. అంటే ఎలా చూసుకున్నా, అంటే మీకు మెక్డొనాల్డ్స్ చూసుకున్నా, లేదంటే పెద్ద పెద్ద ఏ కంపెనీలు చూసుకున్నా, వాళ్ళంతా బ్యాక్గ్రౌండ్లో రియల్ ఎస్టేట్ మీదే బాగా క్రోర్స్ సంపాదిస్తారు. వాళ్ళ యొక్క ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ప్రీమియం ప్లేసెస్లో వాళ్ళు ముందే ఇన్వెస్ట్ చేసి ఉంచుతారు. అంటే ఆ ప్లాట్స్లో, అంటే ఇంకా డెవలప్మెంట్ రాని ప్లేస్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంచుతారు. దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి రేపు ఫ్యూచర్లో అక్కడ కొన్నది 10 రెట్లు అవుతుంది. అంటే ఈ పిజ్జాస్, బర్గర్స్ అమ్మిన దాని మీద వచ్చే ప్రైసెస్ కంటే కూడా ఈ ల్యాండ్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మాత్రం క్రోర్స్ అవుతుంది. Yes. సో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఎందుకు ల్యాండ్ ఎక్వైర్ చేస్తాయంటే, అంటే వీళ్ళందరికీ తెలిసింది మనకు తెలియంది ఏంటి అంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ ఆల్వేస్ బెటర్. మనకి, మన ఫ్యూచర్కి, మన పిల్లలకి ఎవరికైనా కూడా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే అంతా సెటిల్ అయిపోయిన తర్వాత, ఇద్దరు శాలరీలు బాగున్న తర్వాత, ఇబ్బందులు ఏమీ లేవు అనుకున్నప్పుడు జస్ట్ గో ఫర్ ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవచ్చు. సో అది కూడా ఏంటి అంటే మోర్ దానికి కూడా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవడం 1.5 దానికి ఇంటీరియర్ చేయించడం 40-50 లక్షలు. ఇదంతా 1 డే తర్వాత చాలా బాధ అనిపిస్తుంది. ఆ 1 డే ఏంటంటే గృహప్రవేశం. వచ్చిన వాళ్ళందరూ మనల్ని పొగుడతారు, చాలా బాగుంది, ఎక్సలెంట్గా చేశారంటారు. ఇది అయిన తర్వాత ఆ బడిని అంతా మన మీదే పడుతుంది. అంటే ఎవరినో ఇంప్రెస్ చేయడానికి ఓపెన్ ప్లాట్స్ కొనేసి దానికి మంచిగా డెకరేషన్ చేయించుకొని తర్వాత ఇబ్బంది పడే కంటే ఫస్ట్ మీ గురించి మీరు ఆలోచించండి, మీ పిల్లల గురించి మీరు ఆలోచించండి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు స్ట్రాటజీ ఇంపార్టెంట్, లొకేషన్ ఇంపార్టెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపార్టెంట్. ఇవన్నీ చూసుకోకుండా ఏదో ఒక ఎమోషన్లోకి వెళ్ళిపోయి ఇల్లు లేకపోతే కొనేసిన తర్వాత ప్లాట్స్ కొంటే మనకి ఎప్రిషియేషన్ ఎక్కువ వస్తుంది, ఫ్లాట్స్ కొంటే ఎప్రిషియేషన్ తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. ఎందుకంటే ఇయర్స్ పెరిగే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. Yes. అదే ప్లాట్స్ కొన్నాం అనుకోండి, ఇయర్స్ పెరిగే కొద్దీ ఇంకొకటి ఏంటి, ప్లాట్స్కి ఫ్లాట్స్కి మధ్యలో మెయింటెనెన్స్ ఏమి ఉండదు. ఓపెన్ ప్లాట్స్కి దీనికి ఖచ్చితంగా మెయింటెనెన్స్ Maintenance ఉంటుంది. ఉంటుంది. సో మెయింటెనెన్స్ పరంగా కూడా ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాం. నెక్స్ట్ ఇయర్ ఆన్ ఇయర్ డెవలప్మెంట్స్ వచ్చినప్పుడు దీనికి వాల్యూ పెరుగుతుంది. ఇక ఏ డెవలప్మెంట్ వచ్చినా దీని వాల్యూ ఇలానే ఉంటుంది, కొంచెం ఏదైనా పెరుగుతుంది కానీ. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఇన్వెస్టర్స్ ఏమంటున్నారంటే ఫస్ట్ అసలు మనీ సేవ్ చేసుకుని హార్డ్ ఎర్నింగ్స్ అంతా కూడా
ఫస్ట్ ఒక చిన్న 150 స్క్వేర్ యార్డ్ ప్లాట్ అయినా తీసుకొని, తర్వాత ఇఫ్ యూ గో ఫర్ ఫ్లాట్‌కి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. యాహ్! రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టి సో, పెద్దవాళ్ళు కావాలని చాలా మందికి ఆశ అయితే ఉంటుంది. కానీ యెస్. సరైన సజెషన్ లేక రాంగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసి చాలా మంది లాస్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో, యెస్. అలాంటి వాళ్ళకి ఒక మీకులాగా సజెస్ట్ చేసేవాళ్ళు, ఒక రైట్ సజెషన్ ఇచ్చేవాళ్ళు కావాలి. సో, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. మీ దగ్గర నుంచి సజెషన్ తీసుకోవాలంటే ఏంటి? ఎలా? యెస్. సో, ఎవరైనా సరే ఏ ఇన్వెస్ట్‌మెంట్ అయినా మీకు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ ఏరియా కరెక్టా కాదా? లేకపోతే ఆ ఏరియాలో పెట్టడం పర్ఫెక్టా కాదా? ఇలాంటి ఏ విషయాలన్నా కూడా మీరు నన్ను కాల్ చేసి కనుక్కోవచ్చు. నా నంబర్ వచ్చేసి 9391151121. నేను అందరూ చెప్పినట్టుగా ఇక్కడ పెట్టండి, అక్కడ పెట్టండి అని చెప్పను. ఒక ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీని ప్రిపేర్ చేసి మీకు ఇస్తాను. సో, దాన్ని ఫాలో అయ్యి ఎక్కడైనా మీరు పెట్టుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. థాంక్ యూ.